బలపరుస్తూ ఉంటారు ప్రియులారా. కనుక ఆ కృంగిన సమయంలో, బలహీనమైన సమయంలో మేము ఏ విధంగా అయితే బలాన్ని పొందుకుంటామో, మీరు కూడా ఇక్కడ వాక్యం చెబుతున్నప్పుడు మీరు కూడా బలం పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యాలు వింటున్నప్పుడు ఎంత దుఃఖం అనిపించిద్దో మాకైతే. తమ కుమారులను పోగొట్టుకున్న సేవకులు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. వారి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు దేవుని కోసం ఎట్లా నిలబడ్డారో చెప్తూ ఉంటారు వాళ్ళు ప్రియులారా. వింటూ ఉంటాం గంటలు గంటలు. మేము బయటికి వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. ఫోను ఆన్ చేస్తే అసలు ఒప్పుకోరు మమ్మల్ని అయితే. ఒక ఆయన ఒకరోజు చిన్న రేకుల షెడ్లో ఉండట. వాళ్ళ నాన్న భయంకరమైన పాపం, చెప్పలేని పాపం. ఆయన కూడా త్రాగబోతే కొడుకు, కానీ మారాడు. మారిన తర్వాత ఎట్ట మార్చాడు తెలుసా? దేవుడు ఒక పక్కన ఇట్లా యాక్సిడెంట్ అయిపోయి తొంటిలో బొక్క ఎముక ఇరిగి అవతల పడ్డదట. చింగన ఇట్లా 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 పడిపోయిందట. అప్పుడు వంగాడట దేవుడికి. నిజంగా ఆయన లక్షల్లో ఆయన జీతం. ఒకసారి ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఒక ఆమె ఫోన్ వస్తుంటే, ఫోన్ వస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి లేకపోతే మాట్లాడాలిగా. ఫోన్ ఇట్లా బైబిల్లో పెడుతుంది, ఫోను మూసేస్తుంది. రింగ్ అయితేనే ఉంది, అల్లా మళ్ళీ తీస్తుంది. అవతల ఆఫ్ చేస్తున్నారు, మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా బైబిల్లో పెడుతుంది, మూసేస్తుంది. రింగ్ అయితేనే ఉంది. తోటి వాళ్ళు చెప్తున్నారు, అమ్మ అది ఆఫ్ చేయమ్మ అంటే వింటలేదు ప్రియులారా. ఇక ఆయనకి కోపం వచ్చేసి 60,000 రూపాయలు ఫోను తీసి కింద విసిరేసి దేవుని సన్నిధి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, మీ ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పేసి అన్నాడండి. చూపించాడు రెడ్ అలర్ట్స్. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు ఆయనకి. సైలెంట్లో పెట్టాడు ఆయన. ఆ ఫోన్ విసిరేసాడు కింద, 60,000 రూపాయల ఫోన్ కింద విసిరేసి. నేను ఒకరోజు త్రాగబోతుని, మా డాడీ ఒకరోజు వ్యభిచారి, తెలియదు మీకు, నేను చెప్పకూడదు. అటువంటి స్థితిలో ఉన్న మేము దేవుని గౌరవించును, దేవుడి కాడికి వచ్చును. ఈరోజు కుల ఫీలింగులు, మత ఫీలింగులు, ఈరోజు దేవుడు అంటే ఒక్కడికి కూడా తెలియదు. మేము తెలుసుకున్నాం. 1,40,00,000 పెట్టి నాకు చక్కని మందిరం ఇచ్చాడు. నేను ఇంకా ఈ రేకుల షెడ్లోనే ఉంటూ ఉన్నాను. అయితే అప్పుడు ప్రభు మమ్మల్ని దర్శించి మాకు ₹1,00,000 విలువైన చక్కని ఒక మందిరం, తర్వాత ఇల్లు, ఇదొక 1,20,00,000 పెట్టి ఇది అయిపోయింది. అది కొంచెం హాఫ్ అట్లా మంచిగా లగ్జరీలో తిరుగుతున్నానని చెప్తున్నాడు ప్రియులారా. ఒక పాస్టర్ గారు ఖమ్మంలోని కరెంటు బిల్లు ఎక్కువైపోయిందట. కరెంటు బిల్లు కట్టలేని స్థితిలో ఉంటే ఫోన్ చేశాడు. మిల్టన్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఫ్యాన్ తిరగట్లేదు అయ్యా చర్చిలో, ఆదివారం అయ్యా అన్నట్టు. ఏమైందంటే, అయ్యా మేము ఇంత కరెంటు కాలవలేదయ్యా, కానీ మాస్టర్ దగ్గర కాలలేదు, అయినా మా మీద ఇట్లా కరెంటు బిల్లు ఇట్లా ఎక్కువ వేసారయ్యా అని ఫోన్ చేసిండు. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆయన ఏం చేయాలో అర్థం కాక ఈ బ్రదర్కి ఫోన్ చేసిండు. నాన్న, పేద సేవకుడు ఖమ్మంలో ఉంటాడట, కరెంటు బిల్లు బాగా పెంచారట, కట్ చేసుకుని పోయారట, మీరు బాగా కాల్చారని చెప్పేసి. సేవకుడు మరి లైట్ వెలగట్లేదయా చర్చిలో అని ఇబ్బంది పడుతుంటాయి అంటే, హైదరాబాద్లో ఎక్కడో ఉన్నాయన ఖమ్మంలో ఉన్న ఏఐ గారికి ఫోన్ చేసి, ఏంటండి మా పాస్టర్ గారికి మీరు కరెంటు చర్చిలో రానేకం చేసినట్టంటే, బిల్లు ఎక్కువైపోయిందయ్యా, కట్టట్లేదు వాళ్ళు, కట్ చేశానయ్యా అన్నట. ఎంత చెప్పండి అండి అంట. చాలా అయిపోయింది అన్నారు. పాస్టర్ గారు అంతగా ఆల్చడు కదండి, వాళ్ళు ఆదివారం ఒక్కరోజేగా చర్చి అంటే, మాకు సంబంధం లేదన్నారట. ఎంతైంది చెప్పండి అని అంటే ఫోన్ పే చేసి బిల్ అంతా కట్టిండట. మొత్తం కట్టి కొంచెం చెప్పాను, డాడీ ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేయండి డాడీ అన్నట. ఆ పాస్టర్ గారే డాడీ అంటే సొంత నాన్నగారు అట్లా పిలుస్తారు, ఆత్మీయ నాయకుని. మిల్టన్ గారికి ఫోన్ చేసి, మిల్టన్ గారు అమ్మటే ఫోన్ చేసిండట, అయ్యగారు ఫ్యాన్ తిరిగిందా అన్నట. అయ్యా తిరిగిందా అయ్యా. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఖమ్మంలో ఉన్న ఏఈ గారు ఎట్లా తెలుసు, ఆలోచించారు. గమనించండి ప్రియులారా, దేవుని ఎంత గౌరవిస్తే దేవుడు గౌరవిస్తాడండి. ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా దేవుడు గౌరవప్రదమైన మెట్లు ఎక్కిస్తున్నప్పుడు కూడా విశ్వాసులకు అర్థం కావట్లేదు. ఈ గౌరవప్రదమైన మెట్లు ఎవరు ఎక్కిస్తున్నారు? ఈ గౌరవప్రదమైన స్థితిలో ఎవరు ఉంచుతున్నారు? ఓ గౌరవప్రదమైన కుటుంబానికి ఎవరు పంపిస్తున్నారు? ఓ గౌరవప్రదమైన స్థితిలో ఎవరు ఉంచుతున్నారు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం తీయండి, బైబిల్లో ఉన్న వాళ్ళు తీయండి. 1వ వచనం చదవమ్మా నాన్న, చదవరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని
యేసుక్రీస్తు ప్రభువారితో మేము పని వాళ్ళము. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారితో మేము పని వాళ్ళము. పౌలు గారు అంటున్న మాట ఎవరో తెలుసండి? ఆయన పౌలు గారు మీకు చెప్తాను. ఆయన అంటున్నాడు కదా, దేవుని కృపను వ్యర్థము చేసుకోబాకండి. దేవుని కృపను వ్యర్థం చేసుకోబాకండి. హిస్ గ్రేసియస్ ఇస్ గుడ్. ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా? ఒకరోజు నేను సంఘమును హింసించుకో పరిసేయుడినైతిని. స్టేజ్ మీద ఎగరాలంటే ఆ డ్రెస్ వేరే ఉంటుంది, పెళ్ళికి వెళ్ళాలంటే ఆ డ్రెస్ వేరే ఉంటుంది, చర్చికి రావాలంటే ఆ డ్రెస్ వేరే ఉంటుంది. అందుకని పౌలు గారు అంటున్నాడు కదా, ఇదిగో సంఘమును హింసించే విషయంలో పరిసేయుడినైతిని అన్నాడు ప్రియులారా. ఒకరోజు అదే పరిసేయుడు సుంకరి కలిసి మందిరానికి వెళ్ళారు ప్రియులారా. పరిసేయుడు ముందు వరుసలో వెళ్ళిపోయి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నేను చోరులను కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారుని కాదు. చేసేవి బాగానే ఉంది, కానీ వెనుకున్నాడు చూసిన సొంకర వాళ్ళే ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభు అంటున్నాడండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను దశంభాగం ఇస్తాను. ఆ రోజు వాళ్ళు మంచి దశంభాగం ఇచ్చేవాళ్ళు. వెనుకున్న సొంకర ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆకాశం వైపు కళ్ళెత్తుటికైనా నువ్వు ధైర్యం సరిపోక, దేవా పాపి నేను నన్ను ఏమని ప్రార్థన చేస్తాను. అట్లా ఎవరైనా ప్రార్థన చేస్తారా? చర్చికి వచ్చి ఎవరైనా, అయ్యా నేను దొంగను కాదు, నేను విషరుని కాదు, నేను మాంత్రికుని కాదు, నేను ఫలాను కాదు ఆయన ప్రార్థన చేస్తారా? ఎలా ప్రార్థన చేస్తారు చర్చికి వచ్చి? చెప్పండి అమ్మా, ఎలా ప్రార్థన చేస్తారు? నన్ను క్షమించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నా పిల్లల్ని దీవించు ప్రభా, నా చిన్న కుమారుడికి స్వస్థత నీ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేస్తాడు, హెచ్చించుకుని ప్రార్థించుకోవటమే కాకుండా వెనకున్న సుంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభా అని దర్జాగా ప్రార్థన చేస్తున్నాడు. మరి వెనకున్న సుంకర ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? దేవా పాపినైనా నన్ను కరుణించాయా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇద్దరు కలిసి దేవుని నమ్ముకుంటారు, ఇద్దరు కలిసి చర్చికి వస్తారు, ఇద్దరు పక్కన కూర్చుంటారు, చక్కగా ఉంటారు ప్రియులారా. కానీ ఎప్పుడు ఆమె ఆత్మ జీవితమును కదిలించలేదు. ఏమో ప్రార్థన చేసుకుంటావా? అడిగిన పాపం ఉండదు. ఏమో బైబిల్ చదువుకుంటున్నావా? అడిగిన పాపం ఉండదు. మరి టీవీలో వాక్యం వచ్చి తింటున్నావా? సీరియల్ చూస్తున్నావా? అడిగిన పాపం ఉండదు. మరి కూరలు పంచుకుంటారు, పచ్చళ్ళు పంచుకుంటారు, టీలు పంచుకుంటారు, కలిసి ఉద్యోగాలు చేస్తారు, కలిసి కూలి పనులు చేస్తారు, ఫ్రెండ్స్ అండి అని చెప్తా ఉంటారు. కానీ ఆమె ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఏమో తెలియదు ప్రియులారా. ఏమే రక్షించబడిన బిడ్డే, ఏమే దేవునికి మందిరానికి వెళ్ళే బిడ్డే, నువ్వు ఎంత స్నేహం కలిసి చేస్తున్నప్పుడు ఆమె ఎంతవరకు ప్రార్థనలు నడిచింది? క్యాన్ యూ రికగ్నైజ్ దిస్? ఇద్దరు కలిసే వస్తూ ఉన్నారు. ఆమె ఏ స్టేటస్లో పెడుతుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకే? ఆమె ఎంతవరకు ప్రభు కోసం నడుస్తుందో నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? నువ్వు ఆత్మీయ జీవితంలో ఒకరు ఎంత ఎదిగారో మరొకరికి తెలియకపోతే కట్ అయిపోయింది ప్రియులారా. దేవుని కృపను బ్రతిమలాడుతున్నాడు. దేవుని కృపను చెప్పండి వ్యర్థము చేయబాకండి. దేవుని కృపను వ్యర్థము చేయబాకండి. దేవుని కృపను చెప్పండి వ్యర్థము చేయబాకండి. బై గాడ్ గ్రేస్ అంటారు తెలుసా. సడన్గా ఒక బస్సు లారీ వెళ్ళింది అనుకోండి, అమ్మో ఏంటండి నేను బండి మీద వెళ్తుంటే ఎవరన్నా వచ్చేసి అండి ఆ స్టాండ్ తీసుకుని స్టాండ్ అంటా ఉంటారు. ఏమండి ఆ లారీ పక్కకి వెళ్ళిపోయారు కదా, అది సడన్గా మంచోళ్ళు కదండి మీదకి రానిస్తారండి అంటే మనం ఏమంటాం సహజంగా? గాడ్ గ్రేస్ అండి దేవుని కృప అండి అంటాం మనం ప్రియులారా. అవునక చెప్పండి? దేవుని కృప అండి, లేకపోతే వాడి మీదకి వస్తే ఏముందండి? వాడు వెళ్ళాడు, 2 వీలర్స్ వెళ్ళాడు అని చెప్పేసి లారీ వెళ్ళిపోయింది, వెనక నుంచి 2 వీలర్స్ వెళ్ళిపోయాయని చెప్పేసి కొంచెం సందు ఉందని నేను వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ లారీ వాడికి అవతల ఎదురు వచ్చారని చెప్పేసి వాడు సడన్ బ్రేక్ వేసేసరికి లారీ ఆమె చెప్పండి ఆగే ఇట్లా మూవ్ అయ్యిద్ది. ఒకేసారా ఇట్లా మూవ్ అయ్యిద్ది, లోడు మీద ఉంటుంది కాబట్టి ఇట్లా మూవ్ అయ్యిద్ది. ఇట్లా ముందుకెళ్ళి వెనక్కి మూవ్ అయితే సడన్గా నేనే ఉంటే వెనక భాగంలో నాకు తగిలిద్ది. అమ్మో గుండెలు అమ్మంటే భయం వేసిద్ది. గాడ్ గ్రేస్ అంటారు. దేవుని కృప అండి అంటే దేవుని కృపను నిర్ధకము చేయబాకు. దేవునికి స్తోత్రం. పక్కమటి ఎవరు నిద్రపోతుంటే తొడమే పెట్టి ఇట్ట జరవండి, ఏం కాదు నేను చూసుకుంటా, కేసు అయినా పర్వాలేదు చూసుకుంటా, నిద్రపోనిపోకండి. లేకపోతే గ్లాసులు మంచి నీళ్ళు వేయండి, చల్లటి నీళ్ళు ఇచ్చి అమ్మ కాసేపు జీసస్ వస్తానని చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. తెలుగులో చెబుతున్నప్పుడు నా వైపు చూడాలి, జాగ్రత్తగా వినాలి, కొంపలే ముంచుకుపో. చూడండి ప్రియులారా, గమనించండి మాటలో దేవుని కృప అంటే మీకు చెబుతాను. 5వ అధ్యాయము 21వ వచనము త్వరగా చదివి సహాయం చేయండి.
కొరింథీయులకు రాసిన పత్రికలో మీరుంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము, ఆమేన్, దేవుని స్తోత్రం. దేవుని కృప అంటే ఏందో తెలుసా అండి? మనము పచ్చి పాపులం, పచ్చి దుర్మార్గులు. మనం యేసయ్యలోకి వచ్చి కడగబడి నీతిమంతుల గుట్టకు యేసయ్యలోకి వచ్చినాం మనం. అది గుర్తుపెట్టుకోవాలి. మొగడమే పెత్తనం చూపెట్టం, అర్థమే పెత్తనం చూపెట్టాం కదా దేశం నమ్ముకొని. ఏంది ఇలా తెలుసా? పచ్చి అబద్ధికులం, పచ్చి మోసగాళ్ళము, పచ్చి పాపులం. యేసయ్యలోకి వచ్చి నీతిమంతుల గుట్టకు యేసయ్య నమ్ముకున్నాం మనం. ఆమె రైట్ ఆర్ రాంగ్ చెప్పండి? రైట్. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యం ఏముంటుందంటే, ఇటువంటి పాపిని పరిశుద్ధపరచుటకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పాపంగా మార్చాడు. వాట్ ఈస్ దిస్? గాడ్ గ్రేస్. ఇది దేవుని కృప. ఇది దేవుని కృప. ఏదమ్మా దేవుని కృప? మన కోసం యేసుక్రీస్తు వారు పాపంగా మారాడు, చూసినవా? అది దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నేను దాటిపోతున్నాను, మీరు వినాలి. మీ పిల్లలు అడిగిపోరు, మీరు అడిగిపోరు. అర్థమైందండి? దేవుని కృప ఏందంటే చెవులు జాడించుకోవటం కాదు, వినాలి. వినటానికే వచ్చింది మన ప్రియులారా. ఏడు పెడితే బ్రహ్మాండంగా వినపడింది అసలు. గమనించని మాటలు ప్రియులారా. దేవుని కృప ఏందని అడిగితే, అమ్మా సుఖం గారు దేవుని కృప ఏందంటే ఇదో చెప్పాడండి అన్నం అనుకో, తుస్సు. అందుకని రైట్ టైంలో వచ్చినప్పుడు ఎన్నో అనుకోండి, 1 బిట్ 1 మార్క్ వచ్చింది. దేవునికి స్తోత్రం. లేకపోతే నీ స్టేటస్లన్నీ అట్లే ఉంటాయి. నీ స్టేటస్ మారాలంటే దేవుని కృప ఏందో నువ్వు తెలుసుకోవాలి. దేవుని కృపే నీ స్టేటస్ను మార్చేది. దేవునికి స్తోత్రం. దేవుని కృపే నువ్వు ఎలా ప్రార్థన చేయటానికి నేర్పించేది దేవుని కృపే. మందిరానికి నడిపించి ఎంతమంది ఎన్నోసార్లు వద్దాం అనుకుంటానండి, రాలేకపోతుంది. దేవుని కృప ఉండాలి. చదువుదాం అనుకుంటున్నా, పెద్ద బైబిల్ ఉంది, దేవుని కృప ఉండాలి. నువ్వు చదవలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు రాలేవు మందిరానికి. కృప నడిపించాలి, కృప నడిపించాలి. ఆయన కృప ఎలాంటి కృప అంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని పాపంగా మార్చిండు. మన పాపాలను ఆయన మీద వేసినప్పుడు ఆయన ఏమితుడు పాపంగా అయిపోతాడు. అది దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, మనము ఆయనలో మన ఆయుధాలు ఏం తెలుసా? కర్ర, కత్తి, గొడ్డలు కాదు, నీతి న్యాయం అనే ఆయుధాలు మన. ఆమేన్, హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడు ఆస్తి అక్కడికి రాదు, వాని నీతి వాని కాపాడిద్దాట. పిల్లారు, నీకు నీతి లేకుండా ఎంత ఆస్తి ఉంటే ఉపయోగం ఉందని చెప్పండి? ఆస్తి ఉందంటే ఇవాళ రేపు జనాలందరూ ఆస్తులకి వెళ్ళి ఏసీ కార్లకి వెళ్ళి, ఎరా ఏసీ ఆన్ చేసావా అంటాడు ఒక ఆయన. ఎందుకే? పోయేటప్పుడు కారు అంతా వేడైద్దిరా అంటారు. కార్లు ఉంటే, బంగ్లాలు ఉంటే, ఆస్తులు ఉంటే, అంతస్తులు ఉంటే. మన దృష్టిలో సామాన్యులు, చర్చికి ఎవరు పోతారు? సామాన్యులే పోతారు, ధనికులు పోరు కదా. మనం ఏమనుకుంటామంటే, అమ్మో వాళ్ళు గట్టోళ్ళండి, వాళ్ళకి ఇప్పుడు ఏదైనా కానీ 100,000 ఖర్చు పెడతారు, 1,00,000 ఖర్చు పెడతారు, అవసరమైతే ఆస్తులని పెడతారండి అనుకుంటారు. కానీ దేవుని కృప మనని దేవుడు ఘనంగా చూస్తున్నాడు. ఆయన కృప మన ఆవరిస్తుంది. ఆయన మన గౌరవిస్తున్నాడండి. ఆయన ఏమీ లేని వారుగా ఆయన మందిరంలోకి వస్తున్నాం, చూసినవా? అది ఆయన మనకిచ్చే రెస్పెక్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఇదిగో దేవుడే ఏ పాపము లేని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. అదే దేవుని కృప. అయితే రెండవది ఏంటంటే, చాలా మంది పాపమును వ్యర్థం చేస్తున్నారు, కృపను వ్యర్థం చేస్తున్నారు ప్రియులారా. కృప వ్యర్థం చేయటం ఏంటంటే, రెండవది వ్యర్థం చేయటం అంటే, కృప అంటే ఏందో తెలుసుకొని, కృపను పొందుకొని, మేలులు పొందుకొని, ఉపకారాలు పొందుకొని, అద్భుతాలు పొందుకొని, ఆశ్చర్యకాలు పొందుకొని, ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసు ప్రియులారా? అన్కాన్షియన్స్కి వెళ్ళిపోతున్నారు. అన్కాన్షియన్స్ అంటే ఏంది చెప్పండి? స్పృహ లేకుండా ఉంటున్నారు ప్రియులారా. అంటే ఇంకో మాట ఏం చెప్పొచ్చు? కోమాలకు వెళ్ళిపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, దేవుని కృప అంటే ఏందో తెలుసుకొని, దేవుని కనికరం ఏంటంటే తెలుసుకొని, ఏమంటే ఎట్లా డెలివరీ అయినట్టు దేవుని కృప అనండి. నేను డెలివరీ అయ్యేటప్పుడు అసలు డాక్టర్లే లేరండి, అసలు చచ్చిపోతాం అనుకున్నారండి, చచ్చిపోతాం అనుకున్నామండి. ఏమండి, అంత యాక్సిడెంట్లుగా, అంత భయంకరంగా, నీకు ట్రీట్మెంట్స్ ఇచ్చేవారు లేక, నీకు సడన్గా అంబులెన్స్ ఉండి కూడా నీకు డాక్టర్లు లేకుండా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి, అమ్మ మంచి జరిగిందన్నమాట, దేవుడే ఆడండో అన్నం అనుకోండి, ఎట్లుంటుందండి? ఏమండి, అంత క్షేమంగా తల్లి బిడ్డను బయటేసి దేవుడు కాపాడినందుకే దేవుని కృప అని చెప్పకపోతే నీ అంతా చెప్పండి అండి, నీ అంతా దరిద్రులు లేరు. మరి అంత అపాయం నుంచి నిన్ను కాపాడితే దేవుని కృప అనకుండా వేరేది అంటున్నామంటే, అసలు నువ్వు భూమి మీద ఉన్నవా లేకపోతే పరలోకంలో ఉన్నవా?
ఇది దేవుని కృప. దేవుని కృప అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అమ్మా రేవతి, దేవుడు ఉన్నాడు చెప్పు. దేవుడు దేవుని కృప కూడా ఉంది చెప్పు. దేవుని కృప ఉన్నదని చెప్పు. ఉన్నది, దేవుని కృప ఉన్నది. దేవుని కృపను ఎలా వ్యర్థం చేస్తున్నారు? దేవుని కృపను తెలుసుకొని, పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, దానిని తెలుసుకొని, ఏమండి దాని గురించి ఏమీ చేయకపోవటము, లేకపోతే జీవితాల మీద ఎలాంటి ప్రభావం లేని రీతిలో పాపము నుంచి విడుదల పొందకపోవటమే ఇదిగో దేవుని కృపను నిరర్ధకము చేయటం ప్రియులారా. ఇన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు పొందుకొని కూడా ప్రియులారా నిరర్ధకం చేస్తున్నారు. చలనం లేని వారి వల్ల జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే పౌలు గారు ఏమంటాడంటే, మీకు చూపిస్తాను ప్రియులారా. గట్టిగా ఈ మాట నొక్కి చెప్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా ఒకళ్ళు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరాలకించి నీకు ఉత్తరం ఇచ్చేదను. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. చాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అనుకూల సమయమున నేను నీ మొర ఆలకించి తిని. ఇది రైట్ టైంలో మనకు కావలసింది ఇదే ప్రియులారా. ఎప్పుడో జవాబిస్తే ఎట్లా అండి? ఉడికిపోతారు, మనిషి చచ్చిపోతాడు, పురుగుపడతాడు, కంపు కొడతాడు. అప్పటికే పిట్లో పెట్టమంటారు, దండేస్తారు, తీసిపోతారు పాటలతో. అనుకూల సమయమున నీ మొర ఆలకించాను, నువ్వు నాకు మొరపెట్టావు కాబట్టి. అనుకూల సమయమున నేను నీ మొర ఆలకించాను, నీకు ఉత్తరం ఇచ్చాను. రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పెదను. దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఏమండి, రక్షించబడాలి, రక్షణ పొందుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయి. తెలుసా మీకు? దేవునికి మనము అనుసంధానంగా ఉండాలి. దేవుడిచ్చే వాటిలో మనకి పాలు పంపులు ఉండాలి ప్రియులారా. అక్కడ ఏముందో తెలుసా మీకు? ఇక్కడ కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం ప్రియులారా. బైబిల్లో ఎక్కడైనా ఇదిగో గుడ్ ఫ్రైడే రోజే బాప్తిసం తీసుకుని ఉందా? చెప్పండి. జనవరి 1కి బాప్తిసం తీసుకుని ఉందా? చెప్పండి ప్రియులారా. ఉందండి? ఎక్కడైనా ఉందండి? ఎక్కడా లేదు. ఆ సిద్ధాంతాలను తీసుకురావద్దు ప్రియులారా. తీసుకుని రావద్దు ప్రియులారా. ఇదే అనుకూలమైన సమయము. బై మై 7th స్టాండర్డ్ దేవుని వాక్యం సేవకుడు మాట్లాడుతూ వచ్చాడు ప్రియులారా. ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు చెప్పు? నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు చెప్పు, నీ జీవితం ఏందని మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ చదువుకో అన్నాడు. మార్కు సువార్త 16:15-16 నాతో మాట్లాడింది. నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఇర్మీయా గ్రంథం నుంచి మాట్లాడిండు. ఒకడు పెంటను పారబోసినట్లుగా వీధులలో శవాలు కుప్పలుగా ఉంటాయి, మరణం కిటికీలు ఎక్కుతుందని మాట్లాడాడు. తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా చెప్పలేదు నా రక్షణ విషయంలో ప్రియులారా. వెంటనే నాతో ఉన్న వారితోని పారే నెలలో వెళ్ళిపోయి నేను బాప్తిసం తీసుకున్నాను ప్రియులారా. వచ్చే నెల అంటారు తీసుకోరు, 2 నెలల తర్వాత అంటారు తీసుకోరు, జనవరి 1 అంటారు తీసుకోరు. ఒక ఆలోచన ఉంటే ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు ఒక ఆలోచన ఉన్నది కాబట్టి. ఒక ఆలోచన లేకపోతే ప్రార్థన చేయరు. ప్రార్థన చేయట్లేదంటే ఒక ఆలోచన నీకు లేదు. మన పాకిస్తాన్, ఇండియానా పొద్దగా పోట్లాడటానికి? దేవుని నమ్ముకున్నప్పుడు ప్రియులారా, నీతి న్యాయమే మనకు ఆయుధం, గొడ్డలు కత్తులు కాదు, మాటలు కాదు ప్రియులారా. ఎందుకు ప్రభువు నమ్ముకున్నాం చెప్పండి ఒకసారి మీరు? గొడ్డలు పట్టుకోవటానిక? మాటల తేటల కోసమా? చెప్పండి అండి. ఎందుకు ప్రభువు నమ్ముకున్నాం ప్రియులారా? ఆలోచించండి ఒకసారి. చాలాసార్లు చాలా వరకు దేవుని కృపను మనం నిర్ధకము చేస్తూ వస్తున్నాం ప్రియులారా. చలనం లేని వారి వలె ఉంటున్నాం.
పాపము చేస్తున్నాం కానీ మన జీవితాల్లో గమనించండి ప్రియులారా, ఇదిగో ఆలోచించండి ఒకసారి. ఇదిగో మరి ఎలా ఉన్నామంటే ఎలాంటి ప్రభావం లేని రీతిలో పాపము నుంచి విడుదల పొందకుండా దాన్ని అంగీకరిస్తున్నాం, కృపను అంగీకరిస్తున్నాం. ఈ కృప కావాలా అని ప్రార్థన చేస్తున్నాం కానీ పాపము నుండి మాత్రానికి బయటికి రాలేకపోతున్నాం. అసలు పాపం అనే నొప్పి తెలియట్లేదు మనకి, పాపం అంటే వేదన తెలియట్లేదు మనకి, పాపం అంటే బాధ ఏందో మనకి తెలియట్లేదు ప్రియులారా. ఏమంటే జేబు నుండి నువ్వు సిగరెట్ పెట్టుకొని దమ్ముకు 2 సిగరెట్లు దాక్కుంటూ ప్రభాని చిత్రం అంటే ప్రభు ఏమంటాడు, నాకు ఆత్రం లేరా అంటాడు ప్రభు వారు కూడా. వచ్చి ఒకేసారి దగ్గు వచ్చింది, గుండె నొప్పి వచ్చింది, మోయండి. పరదేశులమో ప్రియులారా మన గుండె తీసి గుంట్లో పెట్టండి అంటాడు ఒకటేసారి. ఏం చెబుతావు నీ గురించి? ఏ నీతికి బతికినని చెబుతావు నీ గురించి? ఏ న్యాయంగా బ్రతికినని చెబుతావు నీ గురించి? నువ్వు తీసుకున్న రక్షణకు ఏ విలువ ఉందని చెబుతాడు వాక్యాలు చెప్పండి నీ గురించి. ఏ కూతురు వెలిగించి దండలేయడం తప్ప దేనికి పనికిరావు, కొడుకులు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం తప్ప దండం పెట్టి దేనికి ఆ శవం పనికిరాకుండా అయిపోతుంది. ఎప్పుడు ఆలోచించు. దేవుని కృపను చలనము లేని వారి వల్ల తీసుకోవద్దు. నీ జీవితానికి సార్థకము దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. గమనించండి మాటలు ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, ఒకసారి 8, 10 అట్లా కలిసి ఉంటాయేమో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయము త్వరగా 6వ అధ్యాయము. అనుకూల సమయం మందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8, 10 కలిసి ఉంటాయి. ఒకసారి చూడండి, అవి జాగ్రత్తగా చదవండి. అలా చాలా విషయాలు ఉంటాయి మనకి. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్ముని మేమే మెప్పించుకొనుచున్నాము. మరొకరు చదవండి, మరొకరు. నెక్స్ట్ మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం. నెక్స్ట్ మరొకరు చదవండి. చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడనే వారము. నెక్స్ట్ ఒకరు చదవండి. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును. గమనించండి, దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, మోసగాలమైన